జ్వరాన్ని 5 నిమిషాల్లో తగ్గించేయొచ్చు. ఏంటి కథలు చెప్తోంది అనుకుంటున్నారా? నేను చెప్పేది పూర్తిగా వినండి. జ్వరం రాగానే 98.6 డిగ్రీలుగా ఉండే బాడీ టెంపరేచర్ క్రమంగా 103 డిగ్రీల వరకు వెళ్తుంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఏమీ తినాలనిపించదు. నోరంతా చేదు చేదుగా ఉంటుంది. మైండ్ అంతా డిస్టర్బ్డ్గా మారిపోతుంది. నీరసంతో నిద్ర ఆవహిస్తుంది. అయితే జ్వరాన్ని తగ్గించాలంటే ముందుగా టెంపరేచర్ని కంట్రోల్ చేయడం చాలా అవసరం. అమాంతం పెరిగిపోయిన టెంపరేచర్ని నార్మల్ లెవెల్కి తీసుకొస్తే జ్వరాన్ని తగ్గించినట్టే. అందుకోసం ఈ చిన్ని చిట్కాను మీరు పాటిస్తే చాలు. ఓ కప్పు పెసరపప్పును తీసుకొని దానిని ఒక్కసారి కడిగి ఆ గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పెసరపప్పును 20 నిమిషాలు నానబెట్టాలి. 20 నిమిషాల తర్వాత ఆ పెసరపప్పు కడిగిన నీళ్లను ఓ గ్లాస్లో పోసి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి తాగిపించాలి. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి ఈ నీటిని తాగిన 10 నిమిషాల్లో అతడి బాడీ టెంపరేచర్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఒక 20 నిమిషాల తర్వాత అతడు సాధారణ స్థితికి చేరుకుంటాడు. అప్పటి వరకు చేదుగా ఉన్నటువంటి అతని నోరు ఇప్పుడు కాస్తంత దారిలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో తేలికగా కూడా జీర్ణమయ్యేటువంటి పదార్థాలను తినిపించాలి. దీనితో పాటు డాక్టర్ ఇచ్చినటువంటి మందులను కూడా వాడుతూ ఉండాలి. అప్పుడే మీకు మంచిగా ఉంటుంది. పెసరపప్పులో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలున్నాయి. ఒక 20 నిమిషాలు నానబెట్టడం వల్ల పెసరపప్పులో గుణాలన్నీ ఆ నీటికి సంక్రమింపచేస్తుంది. అందుకే మనకు మేలు జరుగుతుంది. అంతేకాదు పెసలలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి, మ్యాంగనీస్తో పాటు ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇక అలాగే సూర్యుని నుంచి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాలు, అలాగే పర్యావరణ కాలుష్యం వలన వచ్చే చర్మ సమస్యల నుంచి కూడా కాపాడే శక్తి పెసళ్ళకు ఉంది. పెసలని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. వేడి ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ పెసరపప్పు ఒక వరం అని చెప్పచ్చు. కనుక మీకు హై టెంపరేచర్ ఉన్న సమయంలో టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి ఇలా ట్రై చేయొచ్చు. కానీ తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు వెళ్ళి మీకు వచ్చిన జ్వర తీవ్రతని పరీక్షించుకోవడం మాత్రం మర్చిపోకండి.